క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ బాగున్నారు కదా? దేవుని కృప, దేవుని యొక్క కాపుదల మనందరినీ కూడా ప్రతి కీడి నుండి తప్పించి మరొక దినంలోనికి మనం అడుగుపెట్టడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభునామాన్ని ఎంతో స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ ఉన్నాము. మరి ఈనాటి వాక్య ధ్యానం మీద మార్చి మాసము 9వ తారీఖు 2026 సంవత్సరం ఈనాటి వాక్య ధ్యానం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు, అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గంను కలుగజేయును. ఈ లోకంలో మనిషి యొక్క జీవితం యుద్ధభూమి, పోరాటం. ప్రతి విశ్వాసి కూడా శోధనలతో లేదా పరీక్షలతో, భయాలతో, నిరుత్సాహాలతో పోరాడాల్సి వస్తుంది. ఈ వాక్యం మన హృదయానికి గొప్ప ధైర్యాన్ని ఇచ్చే వాగ్దానంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. శోధన తరచుగా మనకి రావచ్చు, కానీ మనము భరించలేనంత, ఓర్చుకోలేనంత మాత్రం కాదు. దేవుడు శోధనతో పాటు దానిని తట్టుకునే శక్తిని కూడా దేవుడిస్తాడు. ఈ వాక్యం మనకి జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, దేవుడు నమ్మదగిన దేవుడు. శోధన ద్వారా లేదంటే సమస్య ద్వారా, పరీక్ష ద్వారా మనము దేవునికి ఇంకా దగ్గర అవ్వడానికి ఇది మనకి ఒక ద్వారంగా కనపడతా ఉంది. మనం ఎదుర్కొనే శోధనను పూర్తిగా దేవుడు తొలగించకపోవచ్చు, కానీ ఆ శోధనలో మాత్రం దేవుడు మనల్ని ఒంటరిగా మాత్రము విడిచిపెట్టడు. ఈ విషయాన్ని ఈ యొక్క వాగ్దానం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. అంతేకాకుండా ఈ వాక్యంలో మనకి విశ్వాస జీవితానికి సంబంధించిన గొప్ప రహస్యాలు దాగి ఉన్నాయి. శోధనలో దేవుని యొక్క కృప ఎలా పనిచేస్తుందో ఈ యొక్క వాక్యం ద్వారా గొప్ప ఆత్మీయ సత్యాలను మనం తెలుసుకోవచ్చు. శోధన క్రైస్తవ జీవితంలో ఒక భాగం మాత్రమే, మనుషులకు సంభవించినట్లు తప్ప అని ఈ వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అంటే శోధనలు తప్పక మనకు కలుగుతాయి. ప్రభు అందుకే సెలవిచ్చారు యోహాను సువార్త 16:33లో, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకునేది కదా. నిజమైన విశ్వాసి తప్పక శోధనను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ మనము శోధించబడుతున్నప్పుడు, పరీక్షించబడుతున్నప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన రెండవ అంశం ఏంటంటే, దేవుని యొక్క నియంత్రణ, కంట్రోల్ అంతా కూడా దేవుని యొక్క చేతుల్లో ఉన్నది అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవుని యొక్క అనుమతి లేకుండా మనకి ఎటువంటి పరీక్ష, శోధన కూడా మన మీదకి రాదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే యోబు శోధించబడుతున్నప్పుడు అపవాది ప్రభు దగ్గర అనుమతి తీసుకుని యోబుని శోధించినట్లుగా మనం చదువుతాం పరిశుద్ధ లేఖనాల్లో. గనుక కంట్రోల్, నియంత్రణ అనేది దేవుని యొక్క చేతుల్లో ఉంది. అంతేకాకుండా ఈ శోధన ద్వారా మనం తెలుసుకోవాల్సింది, పరీక్షలు ఎదురవుతున్నప్పుడు, శ్రమ, కష్టం మనకు ఎదురవుతున్నప్పుడు దేవుడు మన బలాన్ని ఎంతుంది, మనం ఎంత సహించుకోగలమో తెలుసుకోవడానికి దేవుడు అంగీకరిస్తాడు. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 14వ వచనంలో, మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనెను అంటాడు కీర్తనకారుడు. దేవుడు మన యొక్క సామర్థ్యాన్ని ఆయన పరీక్షిస్తాడు. అంటే మనము భరించలేనంతగా కాదు, మన యొక్క శక్తి ఏంటో ప్రభువుకి తెలుసు. అందుకే దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన నమ్మకస్తుడు. మన బలహీనత ఆయనకి తెలుసు, మన యొక్క బలము కూడా ప్రభు వారికి తెలుసు. ప్రతి శోధనలో కూడా ఒక రక్షణ ద్వారం ఉంది. అవును, తప్పించుకున్న దానికి ఒక మార్గాన్ని ప్రభు మనకి దయచేస్తాడు. శోధన ఒక గది లాంటిదైతే దానికి ఒక రహస్య ద్వారం ఉంటుంది. అదే దేవుడిచ్చిన మార్గం. శోధనలు మన జీవితంలో మన యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తాయి. శోధనలనేవి మనల్ని నాశనం చేయడానికి కాదు, కానీ మనల్ని పరీక్షించడానికి, బంగారాన్ని పరీక్షించబడినట్లుగా శ్రమల చేత మన యొక్క విశ్వాసం పరీక్షించబడుతుందని పేతురు రాసిన పత్రికలో పేతురు మనకి జ్ఞాపకం చేస్తాడు 1వ అధ్యాయం 7వ వచనంలో. గనుక శోధన విశ్వాసాన్ని శుద్ధి చేస్తుందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ మనం ఎప్పుడైతే అర్థమవుతాయో, మనము శోధించబడుతున్నప్పుడు, శ్రమ పడుతున్నప్పుడు గొప్ప ధైర్యంతో మనం నింపబడగలుగుతాం. శోధనలో మనం చూస్తే చివరికి విజయాన్ని మనం పొందుకుంటాం. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఓడిపోరు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనంలో, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. నిజమే కదా? యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా తన బిడ్డలుగా, ఆయన బిడ్డలుగా మనము, ఆయన రక్తం మన పైన ప్రోక్షించబడి దేవుని యొక్క రక్తములో కడగబడిన బిడ్డలుగా మనకి ఎప్పుడు కూడా దేవుడి విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఈ రోజుల్లో ఒకవేళ మీరు శోధనలు ఎదుర్కొంటూ ఉన్నారా, పరీక్షలు ఎదుర్కొంటూ ఉన్నారా, భయం, ఆందోళన,
ఎన్నో విధాలైన వార్తలు వింటున్నప్పుడు గుండె కరిగిపోతున్న పరిస్థితులు, ఆర్థిక ఒత్తిడి, భవిష్యత్తును గురించిన భయం మీ హృదయాన్ని ఎంతో కలవరపరుస్తుందా? ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే ఈ శోధనను అంగీకరించింది మన ప్రభువే. ఈ శోధనలో మనం ఎటువంటి శక్తిని, విశ్వాసాన్ని మనం ప్రదర్శించగలుగుతాము. దేవుడు మన నుంచి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన కనిపెట్టి ఆయన నీ దగ్గరే ఉన్నాడు. ఆయన దూరంగా ఉన్న దేవుడు కాదు. కనుక ధైర్యం తెచ్చుకుందాం. యెషయా గ్రంథం 43:2 ఇదిగో మీరు జలములలో బడి నడిచి వెళ్ళినను కూడా ఆ జలాలు మిమ్మల్ని ముంచజాలవు. నిజమే, దేవుని యొక్క అద్భుతమైన హస్తం మనల్ని కాపాడి నడిపిస్తుందని మనకు తెలుసు. కనుక శోధన వచ్చినప్పుడు బెంబేలు పడిపోకుండా, కంగారు పడిపోకుండా, లేదా ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు ఎటు వెళ్లాలో అర్థం కాని స్థితిలో నెమ్మది తెచ్చుకుందాం, హృదయాన్ని ఆదరించుకుందాం. ప్రభు మన ముందు ఒక ద్వారాన్ని తెరిచారు అన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. దేవుడు చూస్తున్నాడు. ఆయన మన కొరకు సిద్ధం చేసిన మార్గం సిద్ధంగా ఉంది. అది తప్పక తగిన సమయంలో ఆ మార్గాన్ని దేవుడు మన కన్నుల ముందుకు ఆయన తీసుకొచ్చిన దేవుడై ఉన్నాడు. ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నాడు, ఆపత్కాల ముందు నువ్వు నాకు మొరపెట్టి నేను నీకు ఉత్తరమిస్తానని. కనుక శ్రమ, శోధన, ఇబ్బంది కలుగుతున్నప్పుడు ఇంకా ప్రార్థనలో బలంగా ముందుకు వెళ్ళండి. ప్రభు సన్నిధిలో గడపడానికి ప్రయత్నం చేయండి. మీ ప్రతి భయము, ఆందోళన ప్రభువు మీద వేసి ప్రభు పైన ఆనుకోవడానికి ప్రయత్నం చేయండి. నిశ్చయంగా ఆయన గొప్ప సమాధానం మీ హృదయాలలో ప్రభు కుమ్మరింపచేసే దేవుడై ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా ప్రభు మనలందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. గొప్ప సమాధానం ప్రభు మీ హృదయాల్లో కుమ్మరించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో ప్రభా, లోకం మీదకి శ్రమ వచ్చింది. ప్రత్యేకంగా నీ బిడ్డలు శోధించబడుతూ ఉండగా నాయనా, నీ బిడ్డల్ని నీ శోధనలో విడిచిపెట్టువాడవు కాదని ప్రభా, మేము సహించగలిగినంతకంటే ఎక్కువ శోధన మా మీదకి నువ్వు నేను పంపించే దేవుడు కాదని వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడవు. అంతేకాదు, తప్పించుకునే మార్గాన్ని కూడా ప్రభా నువ్వు మాకు చూపించే దేవుడవు గనక ఈ స్థితిలో ఎవరైతే ఉన్నారో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కొక్కరి పైన కూడా మీ హస్తమును చాపండి దేవా. ధైర్యం కలిగిన ఆత్మతో నింపండి, బలపరచండి దేవా. ఇదిగో మరి యుద్ధాన్ని గురించి, యుద్ధ సమాచారాల గురించి వింటున్నప్పుడు దేవా అనేక మంది హృదయాలు, గుండెలు కరిగిపోతూ ఉండగా నీ కాపుదల భద్రత నీ బిడ్డలకి మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం. యుద్ధములో నిలబడిన ప్రభా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో. ప్రత్యేకంగా కుటుంబాలకి ధైర్యాన్ని ఇవ్వండి, బలపరిచి నడిపించమని ప్రభా. నీ బిడ్డల చుట్టూ కూడా నీ కంచి వేయండి దేవా. నాయన నియంత్రణ, కంట్రోల్ నీ చేతిలో ఉన్నది. యుద్ధమును ఆపువాడవు నీవే, యుద్ధ రథములను ప్రభా కూల్చివాడవు నీవే గనక, బూదిగంతముల వరకు యుద్ధములను మాన్పువాడవు నీవే గనక నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం. ప్రపంచంలో శాంతి, భద్రతలు, సమాధానాన్ని దయచేయమని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కొక్కరి పైన కూడా మీ హస్తం ఉంచండి దేవా. నీకు వందనాలు. ఇంటి దగ్గర మా కుటుంబాలను, మా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకునండి. ఎగ్జామ్స్ సిద్ధపడుతున్న బిడ్డల్ని దీవించండి. రాస్తున్న వారికి ప్రత్యేకమైన నీ ధైర్యాన్ని, మీ ఆత్మను ప్రభా నీ బిడ్డలపైన మీరు కుమ్మరింప చేయమని అడుగుతూ మరొకసారి ఈ సమయంలో నేను అనారోగ్యంతో ఉన్న వారిని దర్శించండి. ఆరోగ్యము, బలమును, శక్తితో నింపండి. మరొకసారి ప్రభా ఈ సమయం నందు ప్రభా ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఇదిగో నాయన, మరి గల్ఫ్ దేశాల్లో ఉన్న అనేక మందికి జీవనోపాధిని కోల్పోయి ఉన్నారు. అయా, బ్రతుకే ఎంతో భారముగా బ్రతుకుతూ ఉంటుండగా సహాయం చేయి. నీ బిడ్డలు పోషించబడడానికి మీ కృప చూపించండి. మరి ఇండియా వెళ్ళాలని ప్రభా, స్వదేశాలు వెళ్ళాలని ఆశపడుతున్న వారికి మీరే ద్వారాలు తెరవండి. యుద్ధాన్ని ఆపివేయమని అడుగుతున్నాం. సమాధానం, నెమ్మదిని ప్రభా నీ బిడ్డలకి దయచేయమని ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించిదేవా. నీ బిడ్డలను ఆశీర్వదించి దీవిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడేయండి, నడిపించునుగాక. ఆమేన్.